Welcome to Bible Tunes. యోనా ఆయన ఒక ప్రవక్త. దేవుడు ప్రత్యేక సందేశాలు ఇచ్చే వ్యక్తి. ఒకరోజు దేవుడు యోనాకు ఇలా చెప్పాడు, యోనా, నినెవెకు వెళ్ళి ఆ ప్రజలను తమ చెడ్డ మార్గాలను విడిచిపెట్టమని చెప్పు. లేనిచో నేను వారిని శిక్షిస్తాను. యోనా ఒక్కసారిగా ఆగిపోతాడు. కళ్ళు విస్తరించిపోతాయి. తరువాత తల ఊపుతాడు. నినెవే కాదు, ఆ ప్రజలు ఎంత పాపులో తెలుసా? వాళ్లకు దేవుని కృప అవసరం లేదు. దేవుని మాట వినాల్సింది పోయి యోనా పరుగు తీసి విరుద్ధ దిశలో పోతాడు. యోనా దూరమైన ఓడపై ఎక్కి సముద్రయానం మొదలు పెడతాడు. ఓడ మధ్య సముద్రంలో ప్రయాణం చేశాడు. అకస్మాత్తుగా గాలి పెరుగుతుంది. అలలు గర్జించడంతో మబ్బులు చీకటి పటంగా మారతాయి. ఈ తుఫాను భయంకరంగా ఉంది. మనం మునిగిపోతాం. ఇది నా తప్పు. నేను దేవునికి విధేయంగా లేకపోయాను. మీరు నన్ను సముద్రంలో విసిరివేయండి. తుఫాను శాంతిస్తుంది. నావికులు సంకోచిస్తారు. కానీ చివరకు యోనాను సముద్రంలోకి తోసేస్తారు. సముద్రం ప్రశాంతంగా మారుతుంది. కాని యోనా మునిగపోదు. ఒక భారీ చేప నీటిమీద పైకి వస్తుంది. యోనాను ఒకే ఒక గుటుకుతో మింగేస్తుంది. యోనా 3 రోజులు మరియు 3 రాత్రులు ఆ చేప పొట్టలోనే ఉంటాడు. చేప పొట్ట లోపల చీకటిగా నీటితో నిండి ఉంటుంది. యోనా బాధతో కూర్చుని ఉంటాడు. యోనా ప్రార్థిస్తూ బాధతో, దేవా, నేను తప్పు చేశాను. నేను నీ మాట వినలేదు. దయచేసి నన్ను క్షమించు. నాకు మరో అవకాశం ఇవ్వు. దేవుడు యోనా ప్రార్థన వింటాడు. ఆయన చేపను యోనాను ఒడ్డుకు ఉమ్మమని ఆజ్ఞాపిస్తాడు. చేప యోనాను ఒడ్డుపై విసిరివేస్తుంది. నినెవె పట్టణ ద్వారం ముందు యోనా లోతైన ఊపిరి తీసుకుంటాడు. ఈసారి యోనా దేవుని మాటను పాటిస్తాడు. అతను నినెవెకు వెళ్లి దేవుని హెచ్చరికను ప్రకటిస్తాడు. నినెవె ప్రజలు ఆశ్చర్యపడి భయంతో తల వంచుతారు. నినెవె రాజు నమ్రతతో, దేవా, మేము పశ్చాత్తాపపడుతున్నాం. మేము మారతాము. నేను దేవుని నుండి పారిపోవడానికి ప్రయత్నించాను, కానీ నేను ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాను. మనం దేవుని నుండి పారిపోలేము.